హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ మధ్యకి రావడం జరిగింది. అది ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ముందు, ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, ఇవాళ వీడియో విషయానికి వస్తే మనం ఈ వీడియోలో ఎన్విడియాలో ఒక ఇంపార్టెంట్ అవడం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ యాడ్ ఆన్ నేమ్ అనేది నేను రివీల్ చేయను. వీడియో ఎండ్ చేసేటప్పుడు దాని నేమ్ అనేది నేను రివీల్ చేస్తాను. సో మనం ఇప్పుడు చెప్పుకునే యాడ్ ఆన్ అది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, జనరల్గా మనం నంబర్స్ ఎంటర్ చేస్తూ ఉంటాం. అది ఫోన్ నెంబర్ కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు. అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 2 3 4 5 6 7 8 9 10 9 0 అలా మనం నంబర్ ఎంటర్ చేస్తాం. మనకి మీటర్ ఇలా చదువుతుంది 1,400,000 అట్లా చదువుతుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ ద్వారా మనం డిజిట్ బై డిజిట్ మనం రీడ్ చేసుకుంటాం, వాటిని నోటెట్ చేసుకుంటాం. సో అది మనం రెగ్యులర్గా చేసే పని. మనకి స్క్రీన్ రీడర్ ఇలా చదువుతుంటే అసలు మంచిగా అనిపించదు. నాకైతే మంచిగా అనిపించదు. మనం మొబైల్లో చదివినట్టు డిజిట్ బై డిజిట్ మనకి చదవాలి. అది వినడానికి బాగుంటుంది. మనకి విన్నట్టు 10 నంబర్స్లో కనీసం 5 6 నంబర్స్ అన్నా సరే మనకి ప్రిపేర్ అవుతాయి. సో అలా ఎలా పెట్టుకోవాలి అన్నది చాలా మంది డౌట్ ఉంటుంది. కంప్యూటర్లో చేసుకోవచ్చు. అది ఒక ఎన్విడియాలో ఒక యాడ్ ఆన్ యూస్ చేసి, ఆ యాడ్ ఆన్ వచ్చేసి మనకి యాడ్ ఆన్ స్టోర్లో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇంట్లో నేను రివీల్ చేస్తాను. సో మనం అది ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ ట్యూటోరియల్. Desktop list. N-O. O. ఓకే, Loading NVDA dot. Please wait dot dot dot. Start window. Search M. Desktop list N. Start window N. Notepad comma app comma N. Notepad untitled dash. Num lock off. Num lock on. సో ఇక్కడ నేను వచ్చేసి జనరల్గా నంబర్ టైప్ చేస్తున్నాను. మామూలుగా 1 నుంచి 0 వరకు నంబర్స్ టైప్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 7 9. 1 blank. 1 2 3 4 5 6 7 8 9 0. ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు వినండి మనకి ఎన్విడిఏ ఎలా రీడ్ చేస్తుందో. 1 2 3 4 5 6 7 8 9 0. సో ఇలా రీడ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇది ఎనేబుల్ చేసుకున్నాను. ఇది ఎనేబుల్ చేయాలంటే మనం ఇన్సర్ట్ షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ షిఫ్ట్ పట్టుకొని ఎల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి ఇది ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని నేను టర్న్ ఆఫ్ చేస్తున్నాను. Digit processing. ఇప్పుడు వినండి అప్పటికి ఇప్పటికి 1,234,567,000. Rate was rate 50. Rate for rate 35. 1,234,567,890. ఇలా చదువుతుంది. ఇలా చదివితే మనకి ఏం మంచిగా అనిపించదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, రైట్ లెఫ్ట్ తో మనం రీడ్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 0. ఇలా రీడ్ చేసుకుంటాం. ఇది రీడ్ చేసుకోవడానికి బాగుంటుంది, కానీ మనకి ఎన్విడిఏ అలా రీడ్ చేస్తుంటే వినడానికి మంచిగా ఉండదు. సో అటువంటిప్పుడు మనకి డిజిట్ బై డిజిట్ రీడ్ చేసుకోవాలి. అటువంటిప్పుడు ఈ యాడ్ ఆన్ అనేది మనకి ఉపయోగపడుతుంది, ఈ యాడ్ ఆన్. సో నేను మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నాను. షిఫ్ట్ టు ఇన్సర్ట్ ఎల్. Digit processing on. 1 2 3 4 5 6 7 8 9 0. 9. ఓకే, 1 2 blank. నేను ఒక మొబైల్ నెంబర్ కొడుతున్నాను. 6 3 0 4 9 7 8 6. Blank. 6 0 0 6 6 0 6 blank. 6 3 0 4 9 4 8 6 4 4 6 6 3 0 4 9 4 8 6 4 4. ఇలా చదవాలి. మనకి వినడానికి బాగుంటుంది, అలాగే డిజిట్స్ కూడా మనకి తొందరగా అర్థమవుతాయి. 6 3 blank. సో ఇది ఈ యాడ్ ఆన్ లో స్పెషల్. ఇంతకు మించి దీంట్లో మనకి చెప్పుకోవడానికి ఏం లేవు. ఈ యాడ్ ఆన్ నేమ్ వచ్చేసి నంబర్ ప్రాసెసింగ్. ఇది మనకి ఎన్విడియా యాడ్ ఆన్ స్టోర్ లో దొరుకుతుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి నంబర్ ప్రాసెస్ చేసేటప్పుడల్లా మనం ఈ షార్ట్ కట్ మనం యూజ్ చేసుకోవాలన్నా అనే డౌట్ మీకు ఉండొచ్చు. మనం దీంట్లో ఒకటి వచ్చేసి మనకి ఈ యాడ్ ఆన్ సెట్టింగ్స్ లో ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఎనేబుల్ అని ఉంటుంది. కానీ మనం ఎనేబుల్ చేసుకొని ఓకే కొడితే ఈ ప్రాసెసింగ్ అనేది ఆన్ లో ఉన్నా సరే ఎప్పటికి మనకి డిజిట్ బై డిజిట్ అనేది ప్రాసెస్ చేస్తుంది. అది ఆటోమేటిక్ మనం చెక్ చేసుకోకుండా ప్రతిసారి మనం ఈ నంబర్ ప్రాసెసింగ్ ని ఆన్ లో పెట్టుకుంటే వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైతే సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఎన్విడియా రీస్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, అది టర్న్ ఆఫ్ అవుతుంది.
అదే ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది మనం పెట్టుకుంటే ఎప్పటికీ మనకి ఇది వర్క్ అవుతుంది. మనం షార్ట్ కట్‌ని ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. సో, అది ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను దానికోసం ఎన్‌విడియా మెన్యూ అనేది ఓపెన్ చేస్తున్నాను. NVDA menu. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ మెన్యూకి వెళ్తున్నాను. డి Settings .S. ప్రెస్ ఎస్. NVDA. నేను ఎండ్ ప్రెస్ చేస్తున్నాను. నంబర్ ప్రాసెసింగ్ యాడ్ ఆన్ దగ్గరికి వెళ్ళడానికి N. Number processing 21 of 22. నంబర్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Number processing property page. Processing automatically enabled. Checkbox checked. ఇది మనం చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేసి ఉంచుకున్నాను. ఒకవేళ మీకు చెక్ చేయకపోతే చెక్ చేసుకోండి. తర్వాత Minimum number of digits to process individually. Edit selected 2. మినిమం నంబర్ ప్రాసెసింగ్ ఇండివిజువల్ బ్రౌజ్ ఆఫ్ ద బ్రౌజ్ అని ఉంది కదా, ఇది మీకు ప్రాసెసింగ్ నెంబర్స్ 2, 3, 4 అలా మనం పెట్టుకోవచ్చు. ఇది నాకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను బ్రౌజింగ్ లో మొబైల్ నెంబర్ కొట్టినప్పుడు 2 టైమ్స్ నాకు మొబైల్ నెంబర్ డిజిట్ బై డిజిట్ రీడ్ చేసి మళ్ళీ థర్డ్ టైం మొబైల్ నెంబర్ కొట్టినప్పుడు ఇలా 9,400 జరుగుతుంది నాకు. అది నాకు కేవలం అలాంటిది ఒక వెబ్సైట్ లో రావడం చూడడం జరిగింది. ఇంకా వేరే దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. OK button. ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. Untitled. సో ఇది ఈ యాడ్ ఆన్. దీని పేరు నంబర్ ప్రాసెసింగ్. ఇది మనకి డిజిట్ బై డిజిట్స్ రీడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది ఎక్కడ మనకి బాగా ఉపయోగపడుతుందంటే, నోట్ ప్యాడ్, వర్డ్ డాక్యుమెంట్ కాకుండా ఎంఎస్ ఎక్సెల్ లో బాగా మనకి ఇంకా ఉపయోగపడుతుంది. మన నంబర్ కొట్టినప్పుడు 6,300,000, 4,000,000 అలా చదువుతుంది కదా. అటువంటిప్పుడు మనం రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు F2 క్లిక్ చేసి రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ రీడ్ చేసుకుంటాం, లేదా ఇన్సర్ట్ పట్టుకొని అప్పర్ వాయిస్ చేసి మనం రీడ్ చేసుకుంటాం. అలా మనకి ఒకటికి 2 సార్లకి అర్థమయ్యేది మనం 4, 5 సార్లు మనం వినాల్సి వస్తుంది. ఇలా మనం పెట్టుకుంటే తొందరగా మనకి అర్థమవుతుంది. మన మొబైల్ నంబర్ విన్నట్టు, మొబైల్లో విన్నట్టు. ఓకే, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దీన్ని 1 వీక్ దీంతో ట్రావెల్ చేసిన, అందుకే దీనిపైన మీకు ట్యూటోరియల్ చేయడం జరుగుతుంది. Welcome. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.